మాట్లాడిన పవన్ కళ్యాణ్కు ఏం అర్హత ఉందని చెప్పేసి ఈ తెలంగాణ ప్రాంతంలో తిరగడానికి వస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నా వస్తావా పవన్ కళ్యాణ్? మేమంటున్నాం నీ దిక్కు దివాణం లేకుండా చేస్తాం. నిన్ను ఒక్కసారికే నువ్వు వరంగల్లో బహిరంగ సభ పెట్టినప్పుడే కేసీఆర్ గారిని తిట్టినప్పుడే ఆ రోజే రాబిడ్డాన్ని సంగతి చూసుకుంటా తునకలైపోతావు అని చెప్పేసి అన్న నుంచి నీ నోరు మూతపడ్డది. మళ్ళీ ఈ రోజు నోరు లేస్తుంది. ఎవరి అండదండలు చూసుకొని నోరు లేస్తుందో మాకు బాగా తెలుసు. నీ బీజేపీని నిన్ను నీ కూటమిని కడిగి 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 సముద్రం అవతల పడేస్తాం. మీరు ఏమనుకుంటున్నారో? మీరు మమ్మల్ని తక్కువ అంచనేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళని, లేకపోతే తెలంగాణ ప్రజల్ని. తెలంగాణ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద, తెలంగాణ ఆత్మాభిమానం మీద, తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా ఎవరు మాట్లాడినా పార్టీలకు అతీతంగా ఇక్కడ ఏకమైపోతారు. పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం సార్, వాసుదేవన్ గారు ఒక్క నిమిషం నిన్న మాట్లాడి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చి నీ అయ్య జాగిరా అంటావా? నీ అయ్య జాగిరా పవన్ కళ్యాణ్? నీ అయ్య జాగిర్ ఏదైనా ఉంటే ఆంధ్రాలో ఉంది, ఇక్కడ లేదు. మా అయ్య జాగిర్, మా అయ్యల జాగిరు, 4 కోట్ల తెలంగాణ ప్రజల అయ్యల జాగిరు తెలంగాణ. నువ్వెవడివి ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చి మాట్లాడడానికి? ఈ తెలంగాణ ప్రాంతంలో నువ్వు ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు. డిప్యూటీ సీఎం గా ఉన్నావు, బుద్ధి లేదు పవన్ కళ్యాణ్ నీకు కొంచెమైనా? నువ్వు ఈ రోజు తెలంగాణలో మాట్లాడడానికి తిరగడానికి బుద్ధుందా? సిగ్గు శరం మానం మర్యాద ఉందా పవన్ కళ్యాణ్? రే నీకు దమ్ముంటే, రే నువ్వు దమ్ముంటే, పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంటే తెలంగాణ ప్రాంతానికి వచ్చి నువ్వు అయ్య జాగిర్ గురించి మాట్లాడతావా? తెలంగాణ ప్రజల గురించి అయ్య జాగిర్ అని మాట్లాడతావు పవన్ కళ్యాణ్? నీకు దమ్ము నువ్వు మా తెలంగాణ ప్రజలు మా తెలంగాణ ప్రజలను అవమానపరుస్తావా? మా ప్రజల్ని అవమానపరుస్తావా? నీ కోనసీమ మాట్లాడుతూ దయచేసి మైక్ కట్ చేయండి ప్లీజ్. ఏ ప్రాంతంలో దయచేసి ప్రాంతానికి వచ్చి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజా అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తావా పవన్ కళ్యాణ్? నువ్వు నీకు తమ్ముంటే నీకు ఈ తెలంగాణ ప్రాంతంలో నిన్ను తిరగని నిన్ను ఉన్నది బాబు పవన్ కళ్యాణ్. రే నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇక్కడ మైండ్ లో కూర్చున్నాను పవన్ కళ్యాణ్. నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ తెలంగాణ ప్రాంతంలో మాట్లాడతావా? నువ్వు తెలంగాణ ప్రాంతాన్ని నువ్వు అవమానపడతావా? అదే ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక మేధావి, ఒక ఇంటలెక్చువల్, నిన్ను విమర్శిస్తాడు, మమ్మల్ని విమర్శిస్తాడు, అదే ఇంకో రాజకీయాన్ని విమర్శిస్తాడు. అటువంటి మనిషిని పట్టుకొని నీకు ఏ సోర్స్ ఉంది? నువ్వు తెలంగాణ ప్రాంతంలో నీకు ఏ సోర్స్ ఉందని చెప్పేసి 30,000 నువ్వు మిస్ అయిందని చెప్పి నువ్వు చెప్పు. నువ్వు ఎంతమంది మిస్ అయిందని చెప్పినావు కదా? నువ్వు చెప్పినావు కదా 30,000 మంది మిస్ అయింది కదా? ఆ మిస్ అయిన ఎక్కడ ఏ సోర్స్ తో మాట్లాడినావు చెప్పు. ఏ సోర్స్ తో మాట్లాడే చెప్పు. అదే అంతేకాదు నువ్వు ఒక దొంగవి. అదే వేరే ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి తెలంగాణ ప్రాంతంలో యూనియన్ ట్యాంపరింగ్ చేయడానికి ఆంధ్ర ప్రాంతంలో నువ్వు ప్రజలకు జవాబారిగా ఉన్నావా పవన్ కళ్యాణ్? చెప్పు. పవన్ కళ్యాణ్ జవాబారిగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 2 గంటల దాకా ఎవరు ఓట్లు వేసినో చెప్పు దమ్ముంటే. నువ్వు ఏ అధికారంతో వచ్చినావు? నువ్వు ఇక్కడ ట్యాంపరింగ్ చేయడానికి, బీజేపీతో కొమ్ము కాయడానికి, బీజేపీతో అంటగట్టడానికి ఈ రోజు తెలంగాణ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిన్ను తెలంగాణలో తిరిగి ఓకే రైట్. నేను కూడా అదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నా.
ఏం మాట్లాడుతున్నాడు? తెలంగాణ ప్రాంత ప్రజలు ఇది డిబేటా స్పీచా ఏంటండి? డిబేటా స్పీచా? ఇది డిబేటా స్పీచ్ నాకు అర్థం కాదు. అరే ఏంటి సార్ ఇది? నేను మాట్లాడాలి ప్లీజ్. అరే నేను మీరు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ చెప్తా. నేను మాట్లాడతా. ఓకే రైట్ 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 ఓకే రైట్ ఎస్ నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు చెప్పిన ఇదే రామకృష్ణని మన తెలంగాణ ప్రాంత ఆకాంక్షలు నెరవేర్చిన రామకృష్ణని మీరు నిలదీయండి, వదిలిపెట్టద్దు. మీ సంగతి చూడండి. ఓకే ఓకే రైట్ 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 అయిపోయిందా? రైట్ పవన్ కళ్యాణ్ తరిమి కొట్టండి, రామకృష్ణ తరిమి కొట్టండి. నీ సంగతి చూస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఈ ప్రాంతంలో నువ్వు అడుగు పెట్టడానికి వీలే లేదు. నీ సంగతి చూస్తా నువ్వు ఏమనుకుంటున్నావు? నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ తెలంగాణ ప్రాంతంలో మమ్మల్ని బెదిరిస్తావా? మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతావా? మా ప్రాంతానికి వచ్చి మా చెరువుని ఆక్రమిస్తావా? మా ప్రాంతానికి వచ్చి మా భూమిని ఆక్రమిస్తావా? మా ప్రాంతానికి వచ్చి మా ప్రజలను అవమానిస్తావా? నీ సంగతి తెలుస్తావు. నువ్వేమనుకుంటున్నావు? నిన్ను గుండు కొట్టించి పంపుతాం. గతంలో నిన్ను గుండు కొట్టించి రోడ్డు మీద సార్ ఏం మాట్లాడుతాడండి? నిన్ను గుండు కొట్టించేసారి మర్చిపోయినావా? గుండు కొట్టిస్తావా? కాకండి. ఇప్పుడు అరే దగ్గర నుంచి తురే దగ్గర నుంచి ఇప్పుడు నేను మాట్లాడి నేను మాట్లాడగలను. ఇప్పుడు నేను మాట్లాడగలను. నేను చదువుకున్న వ్యక్తిని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. నేను ఆ మాట్లాడలేను మా జనసేన సంస్కృతి వల్ల. నేను మాట్లాడగలను, లేకపోతే నేను ఇంకో విధంగా చేయగలను. కానీ నేను ఆయన ప్రశ్నకే సమాధానం చెప్తాను. ఎందుకంటే ఆయన ఎంతైనా రెచ్చగొట్టిన నన్ను. అరే అన్నే పవన్ కళ్యాణ్ ఇంకోటనే ఆ రెచ్చగొట్టే విధానం అది కాదు, ఆ ద్వేషాలు పెంచే విధానం కాదు. సరే ఆయన ఏదో స్పీచ్ ఇచ్చిండు, సరే ఓకే అన్న, సరే అన్న ఇచ్చిండు మంచిది. నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మాభిమానాన్ని అమ్మింది మీరు. మరి బీఆర్ఎస్ అని పార్టీ ఎందుకు మార్చుకున్నాడు? భారతీయ రాష్ట్ర సమితి అని పార్టీ మార్చుకుని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుని కూడా ప్రకటించారు కదండి. మహారాష్ట్ర వెళ్ళి సభలు పెట్టారు కదండి. రోజా గారి ఇంటికి వెళ్ళి మేము రాయలసీమకి సస్యశ్యామలం చేస్తారు. ఒక సస్యశ్యామలం పవన్ కళ్యాణ్ ఒక డిబేట్ సార్ నేను డిబేట్కి వచ్చేటప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ అక్కడే ఉన్నా. డిబేట్కి వచ్చేటప్పుడు పొన్న ప్రభాకర్ గారు ఏం మాట్లాడారు మిగతా మాట్లాడి చూసుకొచ్చిన. బ్రదర్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో మొత్తం చూసుకుని రావాలి డిబేట్కి. నేను ఆయన చెప్పి నేను గత సార్లు చెబుతున్నా. వీళ్ళు అడగాలి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ 10 సంవత్సరాల నుండి 2004లో మేనిఫెస్టోలో పెడితే 10 సంవత్సరాలు 1200 మంది బలిదానాలు తీసుకుని 3 నెలల ఎలక్షన్స్ ఉన్నాయనగా రాజకీయ కుట్రకోణంలో విభజించింది. విభజించిన విధానం వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే విభజించిన విధానం వల్ల పవన్ కళ్యాణ్ సిపిఎం ఏమో తెలంగాణకు వ్యతిరేకంగా అఫీషియల్ గా మళ్ళీ అసలు
నాకు వ్యతిరేకంగా ఉండాల్సిన నువ్వు, అదే పని చేశారు మీరు అసలు. పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఉండాల్సిన నువ్వు అనుకూలంగా మాట్లాడే చదువుకున్నారా లేదా మీరు అసలు విద్యార్థుల నుంచి వచ్చేసారు? ఒక నిమిషం జగదీశ్వర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం. వీళ్ళ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం. పవన్ మాటలు ఇంకా ఇమ్మెచ్యూర్గానే ఉంటున్నాయి. లేని దాంట్లో గాల్లో శూన్యంలో ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడేసేసి ఆయనను ఎవరో ఏదో అన్నాడు అని చెప్పి ఎవరో ఏదో మాట్లాడితే అనామకులు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చెప్పాలి. ఆయన మొత్తం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు మాట్లాడి ఈ తెలివి తక్కువ మాటలు మాట్లాడడం మంచిది కాదు.